IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు పిడిటీవీ. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రిగా పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి సినిమా ఇండస్ట్రీ నుంచి అలాగే సొంత కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి స్టార్ హీరోలందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి అయితే హాజరు కావడం జరిగింది. కానీ నందమూరి కుటుంబం నుంచి నారా రోహిత్, బాలకృష్ణ, తర్వాత మిగతా కుటుంబ సభ్యులంతా కూడా హాజరయ్యారు. ఇటు పవన్ కళ్యాణ్కి మద్దతుగా మెగా ఫ్యామిలీ నుంచి స్టార్ హీరోలందరూ కూడా హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ యొక్క కార్యక్రమానికి గెస్ట్గా అయితే హాజరు కావడం జరిగింది. మొత్తంగా సొంత కుటుంబ సభ్యుల మధ్యన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అయితే గ్రాండ్గా ప్రమాణ స్వీకారం చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సొంత కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీరిద్దరు కూడా హాజరు కాలేదు. వీరిద్దరూ ఎందుకు హాజరు కాలేదు అనేటువంటి విషయం గురించి ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. అందుకు గల కారణాలు కూడా తెర మీదకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అసలు ముందుగా వీరిద్దరికి ఆహ్వానాలు అందాయా లేదా అనేటువంటి విషయం గురించి ఒకసారి చూస్తే పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం, ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం కనుక చూసుకుంటే వీరిద్దరికి కూడా ఆహ్వానాలు వెళ్ళాయి. ఆహ్వానాలు అందినా కూడా వీరిద్దరూ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాలేకపోయారు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా ఆహ్వానాలు అందినా కూడా వీరిద్దరూ రాకపోవడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి విషయం గురించి ఒక చర్చ అనేది తెర మీదకు వచ్చింది. ముందుగా కనుక చూసుకుంటే మెగా ఫ్యామిలీకి సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి స్టార్ హీరోలందరూ కూడా హాజరయ్యారు. వరుణ్ తేజ్, సాయి తరుణ్ తేజ్, నాగబాబు, చిరంజీవి వీళ్ళంతా కూడా హాజరైన మెగా ఫ్యామిలీలో స్టార్ హీరోగా ఉన్నటువంటి అల్లు అర్జున్ ఎందుకు రాలేదు అంటే వారి కుటుంబం మధ్యన విభేదాలు తలెత్తాయి కాబట్టి అల్లు అర్జున్ ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాలేదు అంటూ ఒక విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత ఈ విభేదాలు ఉన్నాయి అనేటువంటి విషయానికి బలం చేకూర్చే విధంగా ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత సాయి తరుణ్ తేజ్ ట్విట్టర్లో అల్లు అర్జున్ని, తర్వాత అల్లు అర్జున్ భార్య అయినటువంటి స్నేహారెడ్డిని వారి యొక్క అకౌంట్ని అన్ఫాలో కొట్టడంతో మెగా ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయి అనేటువంటి విషయం అయితే స్పష్టంగా బయటపడినట్లుగా తెలుస్తుంది. విభేదాలు తలెత్తాయి కాబట్టి అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీ హీరోలకి పడలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరు కాలేదు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వ్యవహరించినటువంటి తీరు వివాదాస్పదంగా మారింది కాబట్టి మెగా ఫ్యామిలీలో మెగా హీరోలకి అల్లు అర్జున్కి మధ్య విభేదాలు తలెత్తినట్లుగా తెలుస్తుంది. ఎన్నికలకు ముందు అల్లు అర్జున్ పిఠాపురంలో మెగాస్టార్ హీరోలంతా కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మద్దతుగా ప్రచారం చేస్తే అల్లు అర్జున్ అయితే నంద్యాలలో తన స్నేహితుడైనటువంటి వైసీపీ పార్టీ అభ్యర్థికి మద్దతుగా వెళ్ళడం జరిగింది. ఈ సంఘటనతోనే అల్లు అర్జున్కి, మెగా హీరోలకి, మెగా ఫ్యామిలీకి మధ్యన విభేదాలు అనేది బయటపడినట్లుగా తెలుస్తుంది. అవన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా ముదిరి బయటపడ్డాయి కాబట్టి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాలేదు అనేటువంటి విషయం అయితే మెగా అభిమానులు అయితే చెప్తూ ఉన్నారు. ఇక మెగా అభిమానులంతా కూడా, మెగా ఫ్యాన్స్ అంతా కూడా అల్లు అర్జున్ మీద కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎన్నికల సమయంలో ఆ విధంగా వ్యవహరించారు. తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానం అందినా కూడా అల్లు అర్జున్ కావాలనే రాలేదు అనేటువంటి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేసినటువంటి సందర్భంలో ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో విభేదాలు తలెత్తినట్లుగా తెలుస్తుంది. ఇంకా నందమూరి కుటుంబం విషయానికి వచ్చేప్పటికి జూనియర్ ఎన్టీఆర్కి ఆహ్వానం అందినా కూడా చంద్రబాబు నాయుడు యొక్క ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎందుకు రాలేదు అనేటువంటి విషయం గురించి కొన్ని కారణాలు అయితే తెర మీదకు వస్తూ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా షూటింగ్లో బిజీగా ఉన్నారు కాబట్టి, ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాలేదు అంటూ నందమూరి అభిమానులు అయితే చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా కొంతమంది అంటే నారా కుటుంబానికి చెందినటువంటి కొంతమంది అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ మీద కొంత విమర్శలు చేస్తూ కావాలనే జూనియర్ ఎన్టీఆర్ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదంటూ మరికొన్ని కారణాలు అయితే తెర మీదకు తీసుకువస్తూ ఉన్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్కి అత్యంత అవసరమైనటువంటి ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ కూడా మద్దతుగా నిలవకోకుండా ఇప్పుడు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైతే జూనియర్ ఎన్టీఆర్ మీద పెద్ద ఎత్తున కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందుకని ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాకోకుండా కేవలం సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారే తప్ప ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాలేదు అంటూ తెలుగుదేశం పార్టీ నుంచి నారా అభిమానులు అయితే ఒక వివరణ అయితే ఇస్తూ ఉన్నారు. తర్వాత ఎన్టీఆర్కి సంబంధించినటువంటి అభిమానులేమో అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాలేదని చెప్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి గత 2 ఎన్నికల నుంచి జూనియర్ ఎన్టీఆర్ నుంచి మద్దతు అనేది కరువైంది కాబట్టి ఆయన ఇప్పుడు గెలిచిన తర్వాత ఇప్పుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తే ఆయన మీద విమర్శలు వస్తాయి కాబట్టి వీటన్నిటిని కూడా తప్పించుకునేందుకే జూనియర్ ఎన్టీఆర్ అయితే చంద్రబాబు నాయుడు యొక్క ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాలేదు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది.
ఇక ఏదైతేనే నిన్నటి రోజున టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి నారా చంద్రబాబు నాయుడికి తర్వాత పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి స్టార్ హీరోలంతా కూడా హాజరైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ హాజరు కాకపోవడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరికి సంబంధించి కూడా కొన్ని విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. కావాలనే వీరికి ఆహ్వానాలు అందినా కూడా వీరి యొక్క కార్యక్రమానికి హాజరు కాలేదు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తుందంటూ విమర్శలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి.